జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండడం వల్లనే. కాబట్టి మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతూ, మరి అంతేకాకుండా మొన్న మేనిఫెస్టోలో విడుదల చేశారు, దానికి ప్లస్ చేసుకుంటూ ఇంకా మరి పెన్షన్ కూడా 3,500, అలాగే అమ్మఒడి కూడా 17,000, అలాగే మరి రైతు భరోసా కూడా మరి 17,000, ఇలాగా అన్నీ కూడా కలుపుకుంటూ మళ్ళీ మనకు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకు మరి ఏ ఒక్క పథకం కూడా ఆగిపోకుండా కంటిన్యూ అవ్వాలి అంటే మనం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సీఎంగా మళ్ళీ మనం చూడాలి. మరి అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా ఉన్నట్లయితేనే మనకి ఇంటి వద్ద అన్ని సంక్షేమ పథకాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కంటిన్యూ